రాష్ట్ర ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ జారీ చేసిన ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీల విభజన మరియు పునర్వ్యవస్థీకరణ ఆదేశాల నేపథ్యంలో ఈ నెల 1వ తారీఖున జిల్లా పంచాయతీ రాజ్ శాఖ అధికారి ఉత్తర్వుల మేరకు పలు పంచాయతీల్లో విలీనమై ఉన్న గ్రామాల్లో నూతన పంచాయతీలుగా గుర్తింపు పొందడానికి పలు సూచనలు చేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరు మండలంలో మేజర్ పంచాయతీ అయిన కొత్తపల్లి పరిధిలోని అమృతనగర్ వాసులు అమృతనగర్ పంచాయతీగా పరిగణించాలని ప్రభుత్వం నూతన ఉత్తర్వుల మేరకు అమృతనగర్ అన్ని విధాల నూతన పంచాయతీగా గుర్తించబడడానికి ఏర్పడడానికి జనాభా నిష్పత్తి, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, ప్రభుత్వ పాఠశాలలు, సచివాలయాలు కలిగి ఉందని గతంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డికి అలాగే కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డికి వినతి పత్రం ఇచ్చి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెలలో కొత్తపల్లి పంచాయతీ కార్యాలయంలో అత్యవసరంగా ఏర్పాటు చేసిన సమావేశం నందు మెజారిటీ సభ్యులు అమృతనగర్ను నూతన పంచాయతీగా ఏర్పాటు చేయాలని కోరగా అందుకు తగిన తీర్మానాన్ని సర్పంచ్ కొనిరెడ్డి ఆదేశాల మేరకు సెక్రటరీ నరసింహులు రూపొందించారు. ఇదిలా ఉండగా 4 గోడల మధ్య చేసిన తీర్మానం ఇక్కడ అమృతనగర్ ప్రజలకు తెలియదని ఓ వ్యక్తి జిల్లా కార్యాలయం నందు ఫిర్యాదు చేయగా బుధవారం ఉదయం అమృతనగర్లోని సచివాలయం వెలుపల గ్రామసభ నిర్వహించి అమృతనగర్ వాసుల నుండి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రజలు వారి అభిప్రాయాన్ని సంతకాల ద్వారా తెలియజేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన, గొడవలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్త తీసుకున్నారు. ఈరోజు బుధవారం అమృతనగర్ విడదీయాలని కొందరు, ఉంచాలని మరికొంతమంది వచ్చారు. దానికి గాను గ్రామసభ ఈరోజు నిర్వహించాం. ఇక్కడ సచివాలయం దగ్గర ఇక్కడ మా ఎంపీటీసీలు, కొంతమంది వార్డు మెంబర్లు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, సెక్రటరీ గారి సమక్షంలో, పోలీసు గారి సమక్షంలో, అందరి సమక్షంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామసభలో ఎవరు ఎక్కువైతే వాళ్లకు ఇదైతారు, మాకు కావాలని కొంతమంది, మాకు విడదీయాలా, మాకు సపరేట్ అమృతనగర్ కావాలని కొంతమంది ఉన్నారు. ఏది ఏమైనా కానీ నేను ఒక సర్పంచ్ గా నాకు అందరూ కావాలి. అటు ఇడిపోయినా ఇబ్బంది లేదు, కలిసి ఉన్నా కూడా నాకు ఇబ్బంది లేదు. ఇక్కడ నేనైతే ఎల్లవేళలా ఈ అమృతనగర్ కు ఎల్లవేళలా నేను నా చేతనైనంత సహాయ సహకారాలు చేస్తూ ఉంటాను. ఒకవేళ విడిపోయినా కూడా నేను ఎప్పుడు మీ మంచిగానే ఉంటాను, విడిపోకుండా నేను ఎప్పుడు మీ అభిమానిగానే ఉంటానని చెప్పి మీకు ఈ అమృతనగర్ ప్రజలకు, చాలా మందికి కొంతమంది అసూయపరులు ఉన్నారు. ఆ అసూయపరుల మాటలు నమ్మకండి. నేను నీకు ఎప్పుడైనా నా ఇంటికాడ ఎప్పుడు ఈ అమృతనగర్ కు తలుపులు తెరిచి ఉంటాయని చెప్పి మేము ప్రజాముఖంగా ఇక్కడ ఈ రోజు జరిగిన ఈరోజు సభలో కూడా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎప్పుడు మీకు నేను అందుబాటులో ఉంటాను. ఒకవేళ విడిపోకపోయినా నేను మీ సర్పంచ్ గానే ఉంటాను. మీకు అన్ని విధాల సహాయ సహకారాలు చేస్తూనే ఉంటాను. రేపు రాబోయే ఎలక్షన్లలో ఇది ఇంకా గ్రామ పంచాయతీ అయితే కొంత సంతోషం ఉంటుంది, కొంత బాధ ఉంటుంది. కానీ నా నుంచి విడిపోతుందని కొంత బాధ, కొంత సపరేట్ పంచాయతీ అయితే దీనికి సపరేట్ అయినటువంటి నిధులు వస్తాయి. ఇక్కడ ఒక సర్పంచ్ ఉంటాడు, వార్డు మెంబర్లు ఉంటారు. ఇక్కడ సచివాలయము సపరేట్ గా ఒక అమృతనగర్ పంచాయతీ అని ఉంటుందని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. నేను అయినా కూడా విడిపోయినా విడిపోకపోయినా ఏ దానికైనా నేను సిద్ధంగా ఉంటాను. ఒక సర్పంచ్ గా మరోమారు చెప్తున్నాను, ఈ అమృతనగర్ ప్రజలకు ఎల్లవేళలా మా ఇంటి తలుపులు తెరిచి ఉంటాయి. నేను చేసినటువంటి కష్టం, నా కష్టానికి తోడు నన్ను గెలిపించి అత్యధికమైనటువంటి మెజార్టీతో ఇక్కడ గెలిపించినారు. కానీ కొన్ని దుష్టశక్తులు కొన్ని ఇబ్బందులు పెట్టినా కూడా నేను భయపడకుండా పని చేస్తాను. త్వరలోనే ఈ మడూరు రోడ్లో కొన్ని రోడ్లకు కాలువలు ఒకటి లేదు, ఆ కాలువలు కనుక అయిపోయింటే బాగుండు. ఆ కాలువలు కూడా వచ్చేదానికి నా వంతు నేను శక్తి వంచన లేకుండా విజయవాడ నుండి గౌరవ మన శాసనసభ్యులు నంద్యాల వరదరాజరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన లెటర్ ఇచ్చాడు. 3 కోట్ల అవసరం ఉందని చెప్పి ఎస్టిమేషన్లు అన్ని వేసి పంపించాము. కలెక్టర్ గారు కూడా దానికి సంబంధించారు, కమిషనర్ గారు సంబంధించారు. అవి అయితే కనుక ఈ మడూరు రోడ్లో పెండింగ్ ఉన్నటువంటి కాలువలు 35 వీధులలో ఉన్నటువంటి కాలువలు వేస్తామని చెప్పి మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. నేనైతే నాకు ఏదైనా కూడా నాకు సమ్మతమే. విడిపోయినా విడిపోకపోయినా నాకు అమృతనగర్ ప్రజలందరూ కూడా నాకు కావాలని నేను కోరుకుంటున్నాను. కొందరు మూర్ఖులు ఉన్నారు, వాళ్ళనేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నా మీద లేనిపోయినది ఈ పంచాయతీలో కష్టపడి పనిచేసినా కూడా కొందరు ఉంటారు, వాళ్లకు కూడా తెలుసుకుంటారని చెప్పి నేను మీ ద్వారా ఈ రోజు ఈ యొక్క సభకు, గ్రామ సభకు ఇచ్చేసినటువంటి వారి అందరికీ కూడా పేరున అమృతనగర్ ప్రజలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ఎంపీటీసీలు కూడా మరోమారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడ జరిపినటువంటి అధికారులకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం.